ఇవన్నీ జరగాలి అంటే ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ జరగాలి. ఇంతకు ముందే మనం అనుకున్నట్టు లోకేష్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. పారిశ్రామికవేత్తలు ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు, తిరిగి మరలా జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని. జగన్ నెవర్ అగైన్. అన్ని పారిశ్రామికవేత్తలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఆ విధంగా ఎటువంటి ప్రణాళికల్ని తీసుకుంటున్నారు? ఇక్కడ ప్రణాళికలు ఏం అక్కర్లేదండి. ఇది డెమోక్రసీ. ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు, విజ్ఞులు. 2019లో ఒక అబద్ధాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. అదే ప్రజలు 2024కు వచ్చేటప్పటికి బ్యాలెట్తో జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేశారు. మేము కాదు, ఇందాక మీరు అన్నారు మీరు యుద్ధం చేశారని. మేము కాదు, యుద్ధం చేసింది ప్రజలు యుద్ధం చేశారు బ్యాలెట్. మరో స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటం నిన్న 2024 ఎన్నికలు. ఆ రోజు 1947కు ముందు జరిగింది స్వాతంత్ర పోరాటం, యుద్ధం. అది ఆ రోజు బుల్లెట్తో చేశారు. నిన్న జరిగినటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బ్యాలెట్తో జగన్మోహన్ రెడ్డి అనేవాడితో యుద్ధం చేశారు, స్వేచ్ఛ కోసం చేశారు. కాబట్టి మరలా ప్రజలు విజ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు. మరికొంతమంది అమాయకులైనటువంటి ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో జబ్బు చేశాడో నాకు అనవసరం, నాకేదో 4 పథకాలు ఇచ్చాడు కదా అని ఆలోచన చేసే ప్రజలు కూడా ఉంటారు. ఆ పర్సంటేజ్తో కాస్త 40% వరకు వచ్చాడు. బట్ జగన్మోహన్ రెడ్డి ఈ విల్ బి గోయింగ్ టు బి లూజ్ అగైన్ 15 to 20%. అండ్ మోర్ ఓవర్ మిగిలిన 20% ఎప్పుడు ఒక రూలింగ్ పార్టీ, ఒక అపోజిషన్ ఎప్పుడు ఉంటుంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రకంగా, అసలు ప్రజాస్వామ్యతంగా మనకున్న చట్టాల పరిధిలోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా ప్రజలకు వెళ్తాడు? అసలు వెళ్ళగలడు? ఎందుకంటే ఇన్ని పాపాలు చేస్తే, ఇన్ని స్కాములు చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల మధ్యకి వెళ్తాడా? దాన్ని ప్రజలు హర్షిస్తారా? అందుకనే చాలా గట్టిగా చెప్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అరాచకవాదులు అసలు ప్రజలే రానివ్వరు. అందుకే మేము గట్టిగా చెప్తున్నాం. ఓకే, సో చివరిగా ముగించే ముందు ఒక చివరి ప్రశ్న అండి. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య బంధం, దృఢమైన బంధం ఉంది ఇప్పటికీ. ముందు ఎలా ఉండబోతుంది? అండ్ మీ నియోజకవర్గంలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా కలిసిపోయి ఉన్నారు? ఇది ఒక రోల్ మోడల్గా అన్ని నియోజకవర్గాలు తీసుకోవచ్చా? మా అమరావతి నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఒకే కుటుంబంలానే ఉన్నాం. అక్కడ నాకేమి వీళ్ళు జనసేన కార్యకర్తలు నాయకులని కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలను కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కానీ ఇక్కడ నాకు వేరే ఉండదు. ఎందుకంటే వీఆర్ ఫర్ పీపుల్, రైట్? వీఆర్ ఫర్ ఆల్. ప్రజల కోసమే మనం అందరి కోసం పనిచేయాలి అని మనం ఉన్నాం. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రజలు ఉంటారు. అవును, ఆబ్వియస్లీ ఉంటారు. ప్రజలు అన్నాను నేను. అందుకే ఉన్నప్పుడు మరి మనకి అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళాము కాబట్టి అందరం కలిసి ఉండాలి, కలిసి నడిపించాలనే ఆలోచన ఏ లీడర్కైనా లేకపోతే అది దురదృష్టం. కానీ నాకు ఆ స్పృహ ఉంది, ఆ స్ఫూర్తి ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా అవసరం అనుకుంటే జనరల్గా ఒక్కొక్కసారి ఇంట్లో వాడికైనా బయట వాడికి ఎక్కువ ఇస్తూ ఉంటాం రెస్పెక్ట్. అలాగే నేను నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జనసేన, మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అందరూ పిల్లలు ఎక్కువ. అవునవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కానీ నాయకులను కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ సొంత ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్న కేడర్ కానీ ఎక్కువగా వాళ్ళని అభిమానించి ఎవరు ఏ పని మీద వచ్చినా సరే ఆ పని చేయడానికి పూర్తి స్థాయిలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాను, ప్రయత్నం చేస్తుంటాను. అద్భుతం అండి. సో ఇక రాష్ట్రంలో వస్తే 3 పార్టీలు కలయిక ఇది ఒక చారిత్రాత్మకం నిన్నటిది. ఎందుకనంటే వీళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నేనేదో 4వ సారి ముఖ్యమంత్రి అవ్వాలనో ఆయన కలవలా.
అయితే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక పార్టీని నేను కూడా ముఖ్యమంత్రి అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వాలనో ఆయన ఏం కలవలా. భారతీయ జనతా పార్టీ మేము కేంద్రంలో ఉన్నాం, మేము వీళ్ళతో కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అనేది ఇంత కలవలా. ఈ 3 పార్టీల కలయిక ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 5,50,00,000 మంది ప్రజల కోసం, ప్రజల కోసం కలయిక అనేప్పుడు ఈ బంధం ఎప్పుడు కూడా శాశ్వతం, అలానే ఉండాలని. ఇది పదవుల కోసం కలయిక కాదు, ఇది ప్రజల కోసం కలయిక. ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చినటువంటి మద్యం కుంభకోణానికి ఒక సాధారణమైనటువంటి ఆంధ్ర పౌరుడిగా నాకు అనిపిస్తున్నటువంటి కోణంలో ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం, అది ప్రజల ఆస్తికి సంబంధించింది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అది ఎవరిది? ప్రజలది. ఆ రోజు 12-14 సంవత్సరాల క్రితం 42,000 కోట్లు. ఈరోజు వాటి విలువ కొన్ని వేలకు, ఇంకా లక్షల కోట్లు. అవును. ఇప్పుడు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు, చట్టంలో ఇందాక చెప్పాను, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దోపిడీ చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా లాయర్లను పెట్టి వాది పెట్టుకోవడానికి ఆయన దగ్గర స్తోమత ఉంది. ఒక పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్. ఈరోజు మీరు చూసారు మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి అని ఎన్ని కేసులు వేసాడండి? ఎక్కడ ఉన్నాయి ఆయనకి డబ్బులు? లాయర్లకి ఇవ్వడానికి అంత ఫీజులు ఎక్కడ ఉన్నాయండి? ఫీజులకి ఇవ్వడానికి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? నేను 24 కేసుల్లో నా మీద తప్పుడు కేసులు పెడితే లాయర్ ఫీజులు అన్నిటికీ చెల్లించుకోలేక కేసులు అనుభవించాం. రాజ్ కసిరెడ్డి లాంటి వాడు వీళ్ళందరూ ఏమిటి, వాట్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు అనుకున్నటువంటిది ఏమిటి? ఈరోజు నోట్ల కట్టలు అవి ఉంచడానికి ఒక కేసు అంట, సీసీ కెమెరాల్లో ఫుటేజెస్ కావడానికి ఒక కేసు అంట, అవి చెస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయో రూట్ అంతా కావడానికి ఒక కేసు అంట. అంటే వీటన్నిటికీ ఎలా వస్తాయండి డబ్బులు? వీళ్ళందరూ కూడా దోపిడీదారు. ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసినటువంటి ధనంతోనే లాయర్లతో పెట్టుకొని కేసుల్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ. ఇది కేసు వెంటనే అయితే సాక్షులు అందరూ ఉంటారు, కేసులు కానీ ప్రొలాంగ్ చేస్తే సాక్షులు చచ్చిపోతే సాక్షులు వీక్ అయిపోతాం, కేసు వీక్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఆనాడు కొన్ని మర్డర్ కేసుల్లో కూడా ఆయన చేశాడు. అందుకనే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కేసులో కూడా సాక్షులు ఎవరు ఉండరు, మిగలరు. ఇప్పుడు అట్లీస్ట్ ఇలాంటి వాటన్నిటికీ ముగింపు పలికి అట్లీస్ట్ డాక్టర్ నత్వాని, యాక్టర్ కమ్ డాక్టర్ నత్వాని గారికి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో డాక్టర్ సునీత గారికి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? అంటే సునీత గారు నిజంగా ఆవిడ చాలా పోరాటం చేస్తున్నారు. అవును. తన తండ్రిని ఎందుకు చంపారు, నా తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఎవరనేది తనకి తెలిసి కూడా ఆమె కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక రక్తం పంచుకున్న కూతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అనేది ఎవరికే మనిషి అనేవాడికి అర్థమవుతుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఆ రోజు ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండి చాలా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి, పోలీసు యంత్రాంగాన్ని ఆ రోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా అమ్మకి బాగోలేదని ఒక నాటకం ఆడించి హాస్పిటల్లో పెట్టి అక్కడ కార్యకర్తలు పోలీసులు పెట్టి ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో మేము ఇప్పుడు చేస్తే పెద్ద యాజిటేషన్ వచ్చేస్తుంది, రాష్ట్రం తిరగబడిపోద్ది. ఎవడికి తిరగబడిపోద్దండి? అవినాష్ రెడ్డి మర్డర్ చేస్తే, మర్డర్ చేయిస్తే మర్డర్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి చట్టం దాని పనేది చేస్తే రాష్ట్రం తిరగబడిపోద్దా? ప్రజల్లో ఇది వస్తుందా? అంటే ఆ రోజు చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారంటే మనకు అర్థం. మరి ఈ రోజు నేను చూశాను, జస్ట్ స్క్రోలింగ్ చూశాను, సుప్రీంకోర్టు ఇది ట్రూ ఆర్ నాట్, సిబిఐ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లో కేసు విచారణ మొత్తం అంతా అయిపోయింది అని. ఇక నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. మరి అయిపోయింది అని అంటే మరి అందరు ముద్దాయిలను అరెస్ట్ చేయాలి కదా. అవును.
ఎందుకు ఈజ్ ఇట్ నాట్ మర్డర్ కేస్? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ కాన్స్పిరసీ మర్డర్. అవును 307 ఉంటుంది కదా, అవును 307లో అరెస్ట్ ఉండాలి కదా. అవును. వేర్ ఇస్ ది అరెస్ట్? ఎందుకు జరగాల? Yeah. అంటే సామాన్యుడికి ఒక న్యాయం, దోపిడీ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక న్యాయమా? దీని మీద అందుకనే చట్టాలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద మనం ఉన్న వ్యవస్థలను ఇంకా మనం పటిష్టం చేయాలంటే, ఇదే వేరే దేశంలో ఎక్కడైనా సరే ఈసారికి ఉరిశిక్షలు వేసేవాళ్ళు.